మనకి స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మరి కస్తూర్మ గారికి దేవుడిచ్చిన స్వస్థ ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఈరోజు స్వస్థపరచు దేవుడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు. ఏవే రోగాల నుంచి స్వస్థపరుస్తాడు? ఏ రోగాన్ని నుంచి అయినా ఆయన స్వస్థపరచగలడు. అంత మాత్రమే కాదు, కానీ పాప రోగములను సైతము కూడా స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు స్వస్థపరచాలి అంటే రోగులుగా ఉన్నవారు ఏమి చేస్తే స్వస్థత ఆరోగ్యాలు పొందుకుంటారు అది అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఒకసారి సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో కొత్త నిబంధన మొదటి పుస్తకం 4వ అధ్యాయం 24వ వచనం. యేసు ప్రభువారు గురించిన వార్త దేశ దేశాలకు తెలుస్తూ ఉంది. ఏమని తెలుస్తూ ఉందంటే, నానా విధమైన రోగాలను బాగు చేస్తాడని, వేదల చేత పీడించబడిన వారిని బాగు చేస్తాడని, వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేస్తాడని, దయ్యములు పట్టిన వారిని బాగు చేస్తాడని, చంద్ర రోగులను స్వస్థపరుస్తాడని, పక్షవాయువు గలవారిని కూడా బాగు చేస్తాడని, అందరూని యేసు ప్రభువారు స్వస్థపరుస్తాడని దేశ దేశాలకు తెలిసిపోయింది. అందుకని అన్ని చోట్ల నుంచి కూడా రోగులు అన్నవారు బయలుదేరి వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా యేసు ప్రభువారు స్వస్థపరిచారు. ఎవరిని ఆయన స్వస్థపరిచింది? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన రోగులందరినీ. కాబట్టి రోగములు తగ్గిపోవాలంటే యేసు ప్రభువారి దగ్గరికి రావాలి కదా, ఇంటికాడ పండుకోవాలని కాదు. రోగము కలిగితే యేసయ్య సన్నిధికి వస్తే వచ్చిన వారిని, అది ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ చింతైనా, ఏ వేదనైనా, దేని ద్వారా కలిగిన ఎలాంటివైనా యేసు ప్రభువారు స్వస్థపరిచాడు. యేసు ప్రభువారు స్వస్థపరచటానికి కారణం ఏమిటంటారు? ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి, ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉంది కాబట్టి. డాక్టర్ గారు సైతం కూడా తను రాసినటువంటి సువార్తలో, లోకా గారు డాక్టర్ గారు, ఆయన రాసిన సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనం లాస్ట్లో ఒక మాట రాస్తారు. యేసు ప్రభువారికి స్వస్థపరుచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉంది అని డాక్టర్ గారే సర్టిఫై చేశాడు. డాక్టర్ గారికి అర్థం అయిపోయింది, ఇది మామూలుగా స్వస్థత కలగటం లేదు, అది శక్తి, దేవుని శక్తి. ఇక్కడ ప్రభువు అన్న పదము దిద్దినట్టుగా తిక్కుగా ఉంది, పెద్దక్షరాలుగా ఉంది. కాబట్టి అలా ఉంటే ఏంటర్థం? అలా ఉంటే దేవుడు అని అర్థం. ఈయన ప్రభువు కదా, ప్రభు అయిన దేవుడు అని అర్థం. ఎందుకు ఇక్కడ అలా రాశాడంటే, ఇప్పుడు ఆయన మనిషి కుమారుడిగా ఉన్నాడు కదా, శరీరధారిగా వచ్చాడు కదా, అందుకని అక్కడ థిక్ లెటర్స్ రాశారు. ఒక్కోసారి ఆత్మ కూడా థిక్ లెటర్స్ రాసి ఉంటుంది. మామూలుగా తిక్కు లేని ఆత్మ మనుషుల యొక్క ఆత్మ అని, తిక్కుగా ఉన్న చోట పరిశుద్ధ ఆత్మ అని మనం గుర్తు చేసుకుంటాం. దేవుని శక్తి ఉంది. యేసు ప్రభువారికి స్వస్థపరిచే దేవుని శక్తి ఉంది. ఆయన మానవుడిగా పుట్టినప్పటికీ కూడా ఆయన దేవుడు కాబట్టి ఆ శక్తి అలాగానే ఉంది అన్న విషయాన్ని
లూకా డాక్టర్ గారు తను ఈ సువార్తలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమో అందుకే రోగులందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. రాలేని రోగుల సంగతి ఏంటి? వచ్చి రోగం ఉంది, వచ్చారు, బాగు చేయించుకున్నారు, బాగుంది, మంచిది. వందనాలు చెప్పినందుకు కాదు, యేసయ్య దగ్గరికి వచ్చినందుకు. మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అందరిని అడిగి మంచాల మీద మోసుకొచ్చారు. పక్షవాయువుని కాదు, రాలేని రోగులందరినీ కూడా మంచాల మీద మోసుకొచ్చినట్టుగా వాక్యంలో మనం చూడగలం. మార్కు సువార్తలో 6వ అధ్యాయము 55వ వచనంలో ఈ మాట చూస్తాం. యేసు ప్రభువారు వచ్చాడు అంటే, ఫలానా చోట ఉన్నాడు అంటే ఇక పరుగులు పెట్టేది ఎవరు? వార్త చెప్పటానికి. ఏం వార్త చెప్పటానికి? యేసు ప్రభువారు వచ్చాడు. ఎవరికి చెబుతున్నారు? రోగులకి. అరే యేసయ్య వచ్చాడు చెబుతారు, చూసావా? ఈరోజు విజయవాడ నుంచి ఆర్టిస్ట్ స్పెషలిస్ట్ రాబోతా ఉన్నారు మహేష్ కాంప్లెక్స్కి. కాబట్టి మీరందరూ రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. నందిగామ పరిసర ప్రాంతములకు గొప్ప శుభవార్త చెబుతారు కదా. ఎందుకంటే స్వస్థపరిచే డాక్టర్ వచ్చాడని. అదేవిధంగా యేసు ప్రభు వారు కపెర్నహూముకు వచ్చినా, గలిలయ ప్రాంతం వచ్చినా, బెతనియా వచ్చినా, ఏ ప్రాంతానికి వచ్చినా కబురు వచ్చేసేది, యేసు ప్రభు వారు వచ్చాడు, యేసు ప్రభు వారు వచ్చాడని. అంతే. ఇక రోగులందరూ ఇక బయలుదేరి వచ్చేసేవాళ్ళు. రానోళ్ళని మంచాల మీద మోసుకొచ్చారు. అక్కడ రాసింది అదే, చదువమ్మ. యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడికి అయ్యా రాలేకపోతున్నారు, మంచం మీద ఉన్నారు, మీరే కొంచెం ఓపిక చేసుకొని రండి సార్, వాళ్ళు తేవటం కుదరదు అని అడగల. వాళ్ళే తీసుకొని వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. చదువమ్మ. చుట్టుపక్కల పల్లెటూరు, ఇక్కడ ఎడగొట్టాడు చూడు, పట్టణాలు, గ్రామాలు, పల్లెటూళ్ళు. దేనికి దానికి ఎడగొట్టి రాశాడు ఇక్కడ. ఎక్కడైనా సరే ఇక్కడ పట్టణ భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఎక్కడున్నా సరే రోగుల్ని మంచం మీద తీసుకొని వచ్చి లైన్లు పెడుతున్నారు. కనీసం ఆయన వచ్చే దోవలోనైనా సరే ఉంచుదామని మా దోవలు పెట్టేస్తున్నారు. కూడల దగ్గర సెంటర్ పాయింట్లో, ఎక్కడ సెంటర్ అయితే అక్కడ పెట్టేస్తున్నారు. వచ్చి ఏమడుగుతున్నారు? అయ్యా, ఇంతమందికి నువ్వు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మేము ప్రార్థన చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని ముట్టుకుంటాం. ఏంటి మీరు నన్ను ముట్టుకుంటారా? నేనెక్కడా, మీరెక్కడా? మీరేమో అపవిత్రులు, మళ్ళీ రోగస్తులు, నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, నన్ను ముట్టుకుంటారా మీరు అని అనలేదు యేసయ్య. ఆయన వద్దనే దేవుడా ముట్టుకుంటానంటే సరే ముట్టుకోమన్నాడు. ముట్టిన వారందరూ స్వస్థపడ్డారు. దేవుని స్తోత్రం. నిజంగా యేసయ్య దగ్గరికి వచ్చి ఏ విశ్వాసంతో ఆయన ముట్టితే ఎలాంటి రోగమైనా తగ్గిపోయింది. కారణం ఏమిటంటే ఆయన స్వస్థపరిచే దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా యేసు ప్రభువారిని ముట్టుకున్నారు కదా.
యేసు ప్రభువారిని ముట్టుకోవటం అట్టుంచు, యేసు ప్రభువారు కూడా ముట్టుకున్నారు. మార్కు సువార్తలో ఉన్నాం కాబట్టి మొదటి అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 40వ వచనం. ఇక్కడికి కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగు అంటుంటారు, చూశారు కదమ్మా మీరు? చూశారా? తెలుసా తెలీదా? తెలుసు. అయితే వివరించాల్సిన పని లేదు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు, మొక్కాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమని ఆయన వేడుకొన్నాడంటే ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు కనికరం గల దేవుడు కదా. ఎంత కనికరం అండి! అరే, నువ్వు ఏడ ఉండాల్సినోడివి? ఊరు బయట ఉండాల్సినోడురా. ఈడకొచ్చి ఇక నీకు ఇష్టమా నన్ను బాగు చేయి అంటావు నువ్వా అని అల్లా. కనికరపడ్డాడు. కనికరపడి చెయ్యి చాపాడు. ఎవరు చెయ్యి? యేసు ప్రభువారు చెయ్యి చాపాడు. ఎవరిని ముట్టడానికి? కుష్ఠవ్యాధి, చీముతో రక్తముతో కుళ్ళిపోయి ఇదంతా ఎండిపోయి శరీరం స్కిన్ అంతా కూడా. ఎవరైనా ముడతారండి? ఎవరైనా అడుక్కునే వాళ్ళు చూస్తాం, కుష్ఠరోగులు అయ్యా అని ఇటు కొడతా ఉంటారు. ఇవన్నిటన్ని తినేసి ఉంటాయి కదా, ఏళ్ళు కొరుక్కుపోయి ఉంటాయి కదా. ఒకవేళ ఎవరైనా దాన చెయ్యాలనుకుంటే అటు వదలటమే. ఎంత ఎత్తును మనకు దగ్గరికి వస్తే మళ్ళీ వైరస్ ఏమో లాగిద్దేమో, అంటుకుంటుందేమో. అది అంటువ్యాధి కూడా, కుష్టు. ఆడు అపవిత్రుడు, వాడిని ముట్టుకోకూడదు అసలు లెక్క ప్రకారం. అది మానవులకు ఉంది కానీ దేవునికి ఆడది కదా. వెంటనే ఆయన కనికరపడి ఆ చీము రక్తముతో ఉన్న చేతిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నారు యేసు ప్రభువారు. ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత జాలి, ఎంత దయగల దేవుడో యేసు ప్రభువారు. ఎవరిలో చూస్తాం ఇది? ఇంత ప్రేమ యేసయ్యలోనే చూడగలం. కాబట్టి యేసయ్య గొప్ప దేవుడు. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. 42వ వచనం చదువుదాం. వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచి వాడు శుద్ధుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన మళ్ళీ ముట్టుకుంటే ఆయన అపవిత్రుడు అవడు, ముట్టుకున్నవాడు పవిత్రుడు అవుతాడు కదా. ఆ పవర్లో ఏలి పెడితే మనలోకి వస్తుంది పవర్ కదా. ఆ వైరు దాంట్లో పెడితే ఆ పవర్ దీన్ని వెలిగిస్తుంది తప్ప ఆరిపోదు కదా. దేవుని శక్తి మనలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు. 12 సంవత్సరాలు ముట్టి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ, డాక్టర్ల చేత ఎన్నో తిప్పలబడ్డ స్త్రీ, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్న స్త్రీ, యేసు ప్రభువారు గురించి విని విశ్వాసముతో వచ్చి, నేను ఆయన ముట్టుకుంటే, ఆయన వస్త్రపు ముట్టుకున్నా సరే నేను బాగుపడుదును అనుకొని యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి విశ్వాసంతో ముట్టింది. మార్కు సువార్త 5:27. వస్త్రము ముట్టినా చాలు నేను బాగుపడుదును అనుకొని వెనకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమె స్వస్థత కలిగింది. ఆమె బాధ నివారణ అయింది. రక్తధార కట్టింది. అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ప్రభావం కలిగిన దేవుడు. ఆయన వేసుకున్న వస్త్రములో కూడా ప్రభావం ఉంది. ఆ ప్రభావమే ఆమెకు స్వస్థతను కలిగించింది. దీని గురించి కీర్తనకాడు ఏమి కీర్తించాడంటే 93 కీర్తన 1వ వచనం.
ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. ఆయన వస్త్రమే ప్రభావమైన వస్త్రం. ఆయనలో ప్రభావం ఉంది. ప్రభావం లేని దేవుడు కాదు యేసు ప్రభువారు. ప్రభావం కలిగిన దేవుడు యేసు ప్రభువారు. ఆ ప్రభావము ఆ ముట్టుకున్న రక్త స్రావ రోగి హృదయములో శరీరములోకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది అన్న సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన దగ్గరికి వెళ్ళటానికి డాక్టర్ల దగ్గరికి వెళితే జలుబు వచ్చినా బ్లడ్ టెస్టులు తప్పటం లేదు, షానింగులు తప్పటం లేదు, తలనొప్పి వచ్చినా షానింగులు తప్పటం లేదు. దేనికైనా సరే రక్త పరీక్షలు, షానింగులు, అబ్బో ఎన్ని పరీక్షలు అన్నీ చేస్తారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన హృదయ పరిశోధకుడు, అన్ని తెలిసిన వాడే అనే కాదు, కానీ ఆయన సృష్టికర్త. మన ఇంద్రియములను కలుగు చేసిన వాడు ఆయనే. నేను పిండమునై ఉండగా నన్ను చూచినవి నీ కన్నులే అంటాడు దావీదు. నా అవయములు ఏర్పడక ముందు రోజు రోజు రూపించబడుతున్నప్పుడు నీ గంధంలో రాశావు కదయ్యా, నీ కవిల్లో నీ పుస్తకాల్లో ఉన్నాయి కదయ్యా అని కీర్తించిన భక్తుడు దావీదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యాకర్ ఈజ్ ఏ రిమ్యాకర్ అని. ఎవరైతే కలుగు చేస్తాడో ఆయన మాత్రమే బాగు చేయగలడని. నిన్ను కలుగు చేసిన దేవుడు యేసు ప్రభువారు కాబట్టి ఆయనకి క్షానింగులతో పని లేదు, టెస్టులతో పని లేదు. ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థత ఎనీ టైం కదా. ఇప్పుడు వేస్తున్నారు 24 అని. కదా అది నిజంగా ఎనీ టైం కదా. కొన్ని హాస్పిటల్ మీద రాస్తారు, అత్యవసరమైన పరీక్షలు అన్ని వేళలో చూడబడును, డాక్టర్ గారు అందుబాటులో ఉండను. లేకపోతే వెళ్తే డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, తిరిగి రావాల్సింది జాడించుకొని. అలాంటిదేమి లేదు. దేవుని ఏడుకుంటే చాలు ఆయన స్వస్థత ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పిన విషయాల్లో రోగము తగ్గాలి అంటే దేవుని దగ్గరికి రావటం ఒకటి, దేవుని సన్నిధికి రావటం, ఆయనకు ప్రార్థన చేయటం, ప్రార్థన చేసిన తర్వాత విశ్వసించటం స్వస్థత కలుగుతుందని. ఈ 3 కార్యాలు చేసిన వారందరూ స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా కస్తూరమ్మ గారు కూడా స్వస్థత పొందారు కదా. ఎన్నోసార్లు వారు బలహీనపడ్డారు, మరణానికి చేరువయ్యారు. చెప్పాలంటే అంచుల వరకు వెళ్ళి వచ్చారు. ఎన్నోసార్లు కింద పడ్డారు కదా, పడిపోయారు ఎవరు లేని సమయంలో కూడా. అలా ఎన్నోసార్లు పడిపోయారు బీపీ వచ్చి. కానీ దేవుని మహాకృప ద్వారా కస్తూరమ్మ గారు ఇప్పుడే కాదు, ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయమ్మా, 77 77 సంవత్సరాలప్పుడు కూడా ప్రతిరోజు చర్చికి వచ్చింది, ప్రతిరోజు. అది ఒక గొప్ప విషయం. రెండవది, ఆదివారం 5 గంటలప్పుడు పోస్ట్ వచ్చే వాళ్ళల్లో ఆమె కూడా ఒక ఆమె. పొద్దున్నే నేను 4:30కి గేటెలు తీస్తా కదా, 10:05 ఐమోతి గారు కానీ, అమ్మాయి సరిత కానీ, మంజుల కానీ వస్తారు. వాళ్ళ తర్వాత వచ్చేది ఎవరంటే కస్తూరమ్మ గారే. అంత ముసలితనములో నడవలేని సమయంలో దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది. నిన్న మొన్న కూడా నడువులు నొప్పి అయితే నడవలేని పరిస్థితుల్లో, అయ్యా నేను రేపు కూటం పెట్టుకోవాలనుకున్నాను,
ప్రార్థన పెట్టుకుంటున్నాను, మరి అర్పణ అర్పించాలి నాయన, నాకు స్వస్థపరచాలని ఆమెకు వచ్చి రాని ప్రార్థనలోనే చేసుకుంటే దేవుడు స్వస్థ ఇచ్చాడు. నేను బండెక్కించుకొస్తానమ్మన్నా కూడా వద్దయ్యా నడిచి వస్తాను నేను అంది. ఎందుకంటే అమ్మాయి జీవని కూడా ఉంది నా బండి మీద. ఈ అర్పణ తీసుకెళ్ళాయి, ఆ క్యాన్లు అవన్నీ నువ్వు తీసుకెళ్ళే బండి మీద నేను నడిచి వస్తానని నడిసే వచ్చింది. ఈ శక్తి, ఈ బలం ఎవరిచ్చారు? నడవలేనామా నిజంగా దేవుడు స్వస్థపరిచాడు. ఈ ఊరగ కథలు కాదు, చెప్పుకునేవి కాదు, కల్లారా చూస్తున్నాం. మనం ఎంతమందిమో ఇప్పుడు ఈరోజు ఈ చర్చిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్వస్థత అనుభవించిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. నిజం, మనందరం సజీవ సాక్షులమే. యేసయ్య మనల్ని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు స్వస్థపరిచే దేవుడు. సీమోను పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభువారు అప్పుడు సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి చెప్పారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. జ్వరముతో పడి ఉంటే ఆయనతో చెప్పారు. ఆ యేసు ప్రభువారు ఆమె దగ్గరికి వచ్చారు, చెయ్యి పట్టుకున్నారు, ఆమెను లేవనెత్తారు. వెంటనే జ్వరము వదిలిపోయింది, ఆమె స్వస్థత పొందింది. ఆమె లేచి కృతజ్ఞతగా ఉపచారం చేసింది. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందిన వాళ్ళు, మేలు పొందిన వారు పరిచయం చేయటము, ఉపచారం చేయటం ఎంతో మంచిది అన్న విషయము పేతురు అత్తగారి ద్వారాగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి కస్తూరమ్మ గారు కూడా మరి తనకు కలిగిన స్వస్థతను బట్టి ఈ కూటమి ఏర్పాటు చేసుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మేము ఎవరైనా వచ్చి చేస్తాంలే అమ్మా, ఏదన్నా సహాయం చేస్తామంటే ఏమి లేదులే అయ్యా అని ఎప్పుడు లేచిందో మరి ఎప్పుడు అన్ని సిద్ధపాటు చేసుకొని ఉంది. అది నిజంగా దేవుడు అది ఉపచారము చేయటం అంటే. కృతజ్ఞత కడుపులో ఉంటే ఏది ఆగదు కదా. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో మరొకసారి చూద్దాం. 1వ అధ్యాయంకి వచ్చాం కాబట్టి 42వ వచనం చూద్దాం. కుష్ఠరోగి వచ్చాడు, స్వస్థత పొందాడు, కలిగింది. అప్పుడు యేసు ప్రభువారు చెబుతున్నాడు, అయ్యా స్వస్థత పొందావు, నువ్వు 3 పనులు చేయి. ఏమిటి? 1, ఈ సంగతి ఎవరితో చెప్పొద్దు. 2, నువ్వు వెళ్ళి యాజకుడు కనపరుచుకో. యాజకుడికి చెప్పాలి. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా యాజకుడికి చెప్పాలి. 2, 3వది, నువ్వు స్వస్థత పొందుకున్నందుకు ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే నియమించబడిన కానుక నువ్వు చెల్లించు అని ఈ 3 విషయాలు ఖండితముగా ఆజ్ఞాపించను అని రాశాడు. అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా ఈ 3 పనులు చెయ్యి. నువ్వు ఏం చేయాలి? 3 స్వస్థత పొందిన వాళ్ళు అసలైన మాట వదిలేసి కథమాయన్ని చెబుతారు. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే యేసు ప్రభువారు ఏదైతే చెప్పాడో అది చేయలేదు ఈయన. స్వస్థత అయితే పొందాడు కానీ యేసు ప్రభువారు చెప్పిన 3 పనులు చేయలేదు, కానీ వ్యతిరేకంగా చేశాడు. యేసు ప్రభువారు చెప్పింది ఒకటైన చేశాడా? చాలామంది అంతే. ఆ కుష్ఠరోగం కాదు, చాలామంది అంతే. చేయమన్నా చేయరు, దేవుడు చెప్పు వద్దు అన్నా చేస్తారు. ఆదాంకాడ నుంచి వచ్చిన పుటకలు ఎడగబోతాయి. జీన్స్ ప్రభావం, ఆ అమ్మ చేసిన పనులు,
తినొద్దురా అన్న పండు తిన్నారు, తినమన్నా పండు తినలా. వద్దన్నా చేయటం మా జన్మ హక్కు అన్నట్టుగా చెయ్యొద్దు అన్నదే చేస్తారు పనిమాల. ఒకసారి ఒక కార్యం జరిగింది ఆయన జీవితంలో. అందుకని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఒక ఆయనేమో జెంటు, ఒక ఆమె లేడీ. ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు, ఏదైనా వాళ్ళు పంచుకుంటారు. ఆ విషయాన్ని జరిగిన సంగతి ఇతను చెప్పాడు. అరే నాకు ఇలా జరిగిందిరా, ఎవరితో చెప్పమాక, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను నీకు చెప్తున్నాను అని చెప్పాడు. నిజం, సరేరా అన్నాడు. అయిపోయింది. తర్వాత వాడు నిజంగానే నా ఫ్రెండ్ నాకు చెప్పాడు, నన్ను ఎంతగా నమ్మాడు కాబట్టి నేను నమ్మకంగా ఉండాలని వాడు ఎవరికి చెప్పాల. తర్వాత స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్ కదా, మాయ్ ఇలా జరిగింది నాకు కార్యం, ఎవరితో చెప్పమాక, నువ్వు నా ఫ్రెండు కాబట్టి, నువ్వు నేను వేరు కాదు కాబట్టి నీకు చెప్తే, అమ్మో నేను చెబుతానా, బలేవాడివే, ఎంతమంది అని అంది. అని వచ్చే దోవలో ఆ పరిచయస్తులు ఇంటికి వెళ్ళింది. అమ్మాయి నీకు ఈ సంగతి తెలుసా, ఆయనకి జరిగిందంట, అమ్మాయి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను నీకు చెబుతున్నా, ఊరు చెప్పమాకు నువ్వు అని ఏమో చెప్పింది. ఏమో ఇంకేమో బయలుదేరి వెళ్ళాక ఏమో తెలిసిన దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి చాలా సీక్రెట్ ఇవ్వాలి, ఇట్లా జరిగిందంట, ఎవరు చెప్పమాకు నువ్వు, వాళ్ళు మాట ఇచ్చారు, మాట చెప్పాను నేను చెప్పనని అని ఈ వచ్చేలకే మొత్తం రిలీజ్ అయిపోయింది. కొన్ని విషయాలు నా దగ్గరకు వచ్చేలకు ఆలస్యం అవుతుంది. సాయంత్రం అంటగా పెళ్ళి పొగులు అంటున్నారు ఏందన్నారు, నన్ను ఒకళ్ళు అడిగారు. అరే నాకు తెలియదురా, ఇంక నేను వెళ్ళలేదు, ఇంక నాకు తెలియదు అంటే సాయంత్రం పెట్టుకుంటున్నారు అంటగా. ఎట్లా తెలుసు మీకు? చెప్పమన్నది ఎప్పుడు చెప్పరు, చెప్పొద్దన్నది మాత్రం, చెయ్యొద్దన్నది చెప్తారు. ఊరంతా మళ్ళీ మసాలా దినుసులు పడి ఉన్నతున్నట్టు కాదు. అది 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 ఇక్కడ బోడాం పుట్టిందమ్మా, ఎంటికలు లేవంటే 3 ఎంటికలు ఉన్నాయంటే చివరికి వెళ్ళి వాళ్ళకి. అట్టా సాగుతూ ఉంటుంది. ఏదైనా సిస్టర్స్ కాబట్టి మీ నోట్లో ఏది నాందంట, ఆవగింజే నాందంట, అది ఎంతలా ఉంది అంటే ఆ కాంచేపు కూడా నోరు మూసుకురా అని అర్థం. కాబట్టి కొంతవరకు పురుషులన్నా సంగతి దాస్తారు కానీ స్త్రీలు మాత్రం పొరపాటున దాయరు అన్నదానికి ఇది ఒక మచ్చు తునక. అది విషయం ఏమ్మా. చాలామంది విషయంలో అలాగే జరుగుతూ ఉన్నాయి. 8వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. చదవమ్మా. ఎవరితో చెప్పొద్దు, యేసుప్రభువు వారు చెప్పమన్నప్పుడు చెప్పాలి, వద్దన్నప్పుడు చెప్పకూడదు. విషయం అది, అంతే కదా. మోషేతో ఏం చెప్పాడు, బండను కొట్టు అన్నాడు, బండను కొట్టాలి అని చెప్పాడు. కాబట్టి ఈసారి కొట్టడం కాదు, మాట్లాడమనాలి, మాట్లాడాల్సింది కదా, కానీ మాట్లాడలా, కొట్టాడు. అందుకనే కనాను దేశానికి నువ్వు వెళ్ళవు అన్నాడు. ఇప్పుడు ప్రాక్టీస్ పనులు చేయొద్దు, అలవాట్లు మానటం మంచిది చాలా వరకు. ఇక ప్రాక్టీస్ అయిపోయిందని ప్రాక్టీస్ పనులు చేస్తే తిప్పలు తప్పు. ఇప్పుడు దానివల్ల యేసుప్రభువు వారు ఎందుకు చెప్పొద్దు అన్నాడు, దానివల్ల ఆయనకు ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉంది, ఆటంకం, ఇంకా ఆయన చేయాల్సిన పని చాలా ఉంది, దానికి ఆటంకం ఏర్పడుతుంది. 9వ అధ్యాయం చూడండి, 30వ వచనం.
ఆ, 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 ఆ. చూసావా, అందరికి చెప్పేశారు ఈ గుడ్డోళ్ళు కూడా. చెప్పమన్నది మాత్రం, అరే బాబు మీరు చెప్పమాకండి అయ్యా అని మాలు చెప్పాడు. కనీసం మనల్ని బాగు చేశాడు, మన గుడ్డోళ్ళని, కళ్ళు వచ్చినాయి, ఆయన రుణం తీర్చుకోలేము మనం అని ఆయన గురించి కృతజ్ఞత కలిగి నోరు మూసుకోవచ్చుగా. మనకు జరిగిన మేలును బట్టి నోరు మూసుకోవచ్చుగా. అబ్బే, బుద్ధి అడగబోయిద్ది. చెప్పేశారు ఏదో ఘనకార్యం చేసినట్టుగా, ఏదో ఏసైకి మేలు చేసినట్టుగా. ఏమ్మా, మార్కు సువార్త 1వ అధ్యాయం 45 చదవండి ఒకసారి. ఆ, ఆ, ఆ. ఇక మొదలు పెట్టాడు, అందరికి చెప్పేశాడు కాబట్టి ఇక బహిరంగంగా యేసు ప్రభువారు సంచరించలేకపోయాడు. ఎంత ఆటంకం ఏర్పడిందో, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక అందుకని అరణ్యంలో తిరగడం మొదలుపెట్టాడు. ఊర్లోకి రావటానికి లేదు, ఎందుకంటే కుప్పలు తెప్పలు వస్తున్నారు. ఇక అడవిలో ఉన్న ఎక్కడాగారు, 4 దిక్కుల నుంచి వచ్చేస్తానే ఉన్నారు. అదే ఈ కుష్ఠోడు చెప్పకపోతే ఇంత బాధపడేవాడు కాదు యేసు ప్రభువారు కదా. మేలు చేసిన వారికి కష్టాలు కల్పిస్తున్నారు లేనిపోని చెప్పి. దానివల్ల ఇబ్బంది పాలు దాచుకుంటారు. మంచిది కాదు. కొన్ని విషయాలు చెబుదామంటే సంఘంలో భయం వేస్తుంది, చెప్పుకోవటాలు ఎక్కువ అవుతుంది, ఉన్నాయి లేని కల్పించుకొని చెప్పటాలు ఎక్కువ అవుతుంది. అందుకని కొంతమందికి నన్ను చెబుతూ ఉంటే, నిజమేనా చెప్పమానలేదు, దేవుడికి తెలుసు కదా నీకు జరిగిన సంగతి ఏందో, నాకు జరిగిన సంగతి ఏందో, మీకు జరిగిన సంగతి దేవుడు తెలుసు కదా, కృతజ్ఞత అనండి, దేవుని స్తోత్రం అనండి చాలు. నరదిష్టి ఎక్కువ తగులుతుంది, కొన్ని కుటుంబాల్లో శోధనలు వస్తున్నాయి, మీ మీదకి నరదిష్టి కనబడుతుందని కొన్ని కుటుంబాలు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. సరే అన్నయ్య గారు అంటున్నారు. పంచుకోవలసినవి కూడా పంచుకోలేకపోతున్నారు. మరి ఎన్నాళ్ళకి మారుతారో, ఎన్ని సంవత్సరాలుగా మారుతారో మరి నాకు తెలియట్లా. అందరు అంటానికి అవకాశం లేదులేండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. ఈ జరిగేలకే వాళ్ళకి అర్థమైంది, ఈయన రాజు కావాలా అని ఇక సంపటానికి ఎదుగుతున్నారు. చూడు, యేసు ప్రభు వారికే మరణం తెచ్చి పెట్టోళ్ళు అయ్యారు చివరికి. అది లేఖనం ప్రకారంగా జరిగిన చేసినోడికి మాత్రం ఉంటుంది, పనిష్మెంట్ తప్పదు. అందుకని ఏదైనా ఎందుకు చెబుతారు అన్నది కూడా కొంత అర్థం చేసుకోవడం మంచిది. ఏమ్మా, యేసు ప్రభు నాకు ఇష్టమే అన్నాడా, నాకు ఇష్టం లేదన్నాడా? ఏదైనా ఇష్టంగానే చేస్తారు, కష్టంగా ఎవరి పనులు చేయరు, ఇష్టంగానే చేస్తారు, మంచే చేయడానికి చూస్తారు. తండ్రి స్థానంలో ఉన్నవారైనా, దేవుని స్థానంలో ఉన్నారైనా, ఎవరైనా మంచి చేయటానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతే చేయగలిగిందేమీ లేదు. దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. 6వ వచనం చూడండి. పండగ వచ్చింది. యేసయ్య మరి పండగకి వెళ్దాం పదా అని అడిగారు శిష్యులు. బాబు నా సమయం రాలేదు, మీరు వెళ్ళండి, మీరు మీ ఇష్టం, మీ సమయం మీ చేతిలో ఉంది, ఏడని తిరిగి వస్తారు. కానీ నాకు అలా లేదు, నేను నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి. నేను వచ్చిన కార్యాలు నెరవేర్చాల్సిన పని నా మీద ఉంది, నా మీద భారం ఉంది. దేవుని పని నీ ఒక్కడిది, నా ఒక్కడిది, వాళ్ళు ఒక్కడు సొంతం చేసుకుంటానికి కాదు. మనం భారం ఉంది నా మీద, దేవుడు పెట్టిన భారం ఉంది. తండ్రి చిత్తాన్ని నేను చేసుకురావాలి. కాబట్టి మీరు వెళ్ళండిలే కానీ నేను మాత్రం రాను అన్నాడు. ఎందుకు రావు నువ్వు అంటే ఏం చెబుతా? ఏమ్మా, 8వ వచనం చదవరా.
ఆయన సీక్రెట్గా ఎక్కడో అక్కడ ఉన్నాడు. వాళ్ళతో వెళ్ళాల. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పని చేసుకుని రండి అన్నాడు. పంపించాడు. వాళ్ళు వెళ్ళారు, పని చేయించుకున్నారు. పని ఎలా జరగాలి, మంచిగా జరగాలన్నది యేసయ్య ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. ఆయన వస్తేనే పని అయింది అనుకుంటే ఎట్లాగా విశ్వాసం? అయ్యా వద్దుగయ్యా, నువ్వు శ్రద్ధ తీసుకోవద్దు, శ్రమ తీసుకోవద్దు, నువ్వు మాట మాత్రం సెలవీజాలు, మా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు శతాధిపతి. వాడు ఇశ్రాయేలుగా దేవుడు నమ్ముకున్నవాడు కాదు. ఓరి బాబు, నిజంగా ఓ రోజు వచ్చే మా పిల్లల్లో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదని యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు. ఇక ఆశ్చర్యపోవటం ఇక మా వంతు అవుతుంది. నిజం ఏమ్మా. కాబట్టి కారణం లేకుండా ఏది చెప్పడు యేసు ప్రభువారు. కాబట్టి ఏదైనా కారణం ఉంది అన్న విషయాన్ని గమనించి యేసయ్య చెప్పినట్టు నడిస్తే మన జీవితాల్లో మేలు జరుగుతాయి. మేలు జరగటం కావాలా, మేలు జరగకపోవటం కావాలా? మనుషులు ముఖ్యమా, కార్యాలు ముఖ్యమా? కదా, మళ్ళీ చెప్పారా? వెరీ గుడ్. కస్తూరమ్మ గారికి దేవుడు కార్యం జరిగించినందుకు దేవునికి స్తోత్రం. ఏమ్మా, సాక్ష్యం చెప్పులే, యేసయ్య చెప్పొద్దు అలా అయ్యాల రా.